ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సెప్టెంబర్ 27వ తేదీ శుక్రవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 27వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీరు కోరుకున్న దానికంటే మీరు అన్ని విధాలుగా కూడా లాభాన్నైతే పొందగలుగుతారండి. చక్కటి అదృష్టం మీకు ఈరోజు కలిసి వస్తుంది. అన్ని పనులలో కూడా మీకు విజయంతో పాటు లాభం కూడా మీ చెంతే ఉండబోతుంది. అదృష్టం అంతా మీదే అన్నట్టు ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీదే అందవేసిన చేయిగా ఉంటుంది. ప్రతి పని కూడా మీకు విజయంతో పాటు లాభం కూడా ఉంటుంది. అన్ని రకాలుగా కలిసి వస్తుందండి. చక్కటి యోగదాయకమైన రోజు అని చెప్పవచ్చు. కుటుంబ వాతావరణం కూడా మీరు అనుకున్న రీతిలోనే ఉంటుంది. అన్ని రకాలుగా మీకు కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభించడం, మీరు ఏది చేస్తున్నా కూడా మీకు ఎవరైతే ఇష్టమైన వారు ఉంటారో వారందరూ మీకు పూర్తిగా సహకరించడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుందండి. చక్కటి యోగదాయకమైన రోజుగా ఉంటుంది. ఏదైతే మీరు చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడుతుందండి. ప్రతి పనిని కూడా నిజాయితీగా, అంటే ఏది చేస్తున్నప్పటికీ కూడా దానిలో మీరు మీ యొక్క నిజాయితీని బయటపెట్టే విధంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎటువంటి లోపాలకు కానీ మీరు తావివ్వకుండా మీరు ఎంతో నిజాయితీగా మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు. అది కూడా అందరికీ ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మిమ్మల్ని నమ్ముకున్న వారు ఎవరైతే ఉన్నారో వారి శ్రేయస్సు కూడా మీ చేతిలోనే ఉంది అనే ఒక ఆలోచన అయితే మీకు ఎంతో ఎక్కువగా ఉంటుంది. వారి సంక్షేమం కోసం కూడా మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా తీసుకోగలుగుతారండి. ఎవరైతే స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. చక్కటి వాహన యోగం అనేది కూడా మీకు ఉండబోతుంది. అంతేకాకుండా కొంతవరకు దూర ప్రయాణాలు చేయవలసి రావడం కానీ, ఏదైనా పని మీద ఇతరుల సహాయంతో వేరే ఊర్లకు వెళ్ళడం కానీ, ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం కోసం ఎవరినైనా కలవడం కానీ, ఇట్లాంటివి కూడా మీరు ఈరోజు చేసే అవకాశం అయితే ఉంటుందండి. ప్రతి పనిని కూడా మీరు ఆచితూచి ఆలోచించి చేయటం వల్ల మీరు విజయాన్ని అయితే అందుకోగలుగుతారు. అందరినీ కూడా సంతోషపరచగలుగుతారండి. ఈరోజు మీ మాటల ద్వారా ఇతరులను మెప్పించే విధంగా ఉండబోతున్నారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రతి పనిలో కూడా విజయంతో పాటు మీరు కోరుకున్న స్థానాన్ని కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. అది కూడా రెట్టింపైన ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్ళడానికి మీకు మరింత ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విషయాలలో విజయంతో పాటు మీదైన శైలిలో మీరు ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారండి. అయితే చిన్నపాటి సమస్యలు కానీ, చిన్నపాటి ఇబ్బందులు కానీ, మానసికపరమైన ఒత్తిళ్ళు కానీ ఇవి అయితే సహజంగానే ఉంటాయండి. అయినప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. ఎవరి నుంచైనా మీకు కొత్త వరకు ఒత్తిడి రావడం కానీ ఇట్లాంటివి కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని మీరు లక్ష్య పెట్టకుండా మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ విషయాల మీద మీరు దృష్టి పెట్టి ముందుకు వెళ్ళటం వల్ల మీరు మరింతగా చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీల విషయాలలో కూడా ఈరోజు మీరు ముందంజలో ఉండగలుగుతారు. ఏదైనా పెట్టుబడి రంగంలో పెట్టుబడి పెట్టడం కానీ, లేదంటే ఏదైనా స్థిర చరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం కానీ ఇట్లాంటివి అయితే చేయాలి అన్న ఆలోచన కూడా ఈరోజు మీకు ఉంటుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు రెట్టింపైన ఉత్సాహంతో మీ యొక్క విద్య పట్ల మీరు మరింత ఏకాగ్రతతో దృష్టిని పెట్టడం వల్ల, మీరు కాసింత ఎక్కువగా శ్రద్ధాసక్తులను చూపించడం వల్ల ఈరోజు మీరు కోరుకున్న విజయాలను అయితే పొందగలుగుతారండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరులు పెట్టే మీ స్నేహితులు కానీ ఎవరైనా, లేదా మిమ్మల్ని ఎక్కువగా మభ్యపెట్టే వాళ్ళు ఎవరైనా ఉండి మీ యొక్క సమయాన్ని వృధా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి విషయంలో మాత్రం ఈరోజు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రలోభాలకి గురి కాకుండా మీరు ఏదైతే చేస్తున్నారో దాని మీద ఏకాగ్రతతో మీరు ముందుకు వెళ్ళడం వల్ల, మీ గురువుల యొక్క వారి పర్యవేక్షణలో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల మీరు మరింతగా ఈరోజు శుభ ఫలితాలను పొందడమే కాకుండా మీరు కోరుకున్న స్థానాన్ని పొంది సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి.
ఇక ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులైన వారున్నారో, ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. ఎంత పని భారం ఉన్నప్పటికీ కూడా దానిని పట్టించుకోకుండా మీరు ఎంతో ఉత్సాహంతో మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఎలాంటి ఒత్తిడి ఉన్నా, పైనుంచి ఎలాంటి ప్రెషర్స్ ఉన్నా మీరు పట్టించుకోకుండా మీ ఏకైక లక్ష్యం మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోవాలి. దీని మీదే మీరు ధ్యాస పెట్టుకొని మీ పనులనైతే సకాలంలో పూర్తి చేస్తారండి. అంతేకాకుండా పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును, ఒక విధమైన ప్రశంసను కూడా మీరు పొందగలుగుతారు. మీరు పనికి తగిన వేతనాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు ఉత్సాహంతో మీరు పని చేయడం వల్ల అధికంగా వేతనం పొందే అవకాశం కూడా ఈరోజు ఉంటుందండి. అన్ని రకాలుగా కూడా మీకు చక్కటి రోజుగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు మీ పనులను పూర్తి చేసి ఒక మంచి గుర్తింపునైతే పొందగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే నిరుద్యోగస్తులైన వారున్నారో, నిరుద్యోగస్తులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీరు కాసింత శ్రమపడి మీ యొక్క ఉద్యోగ వేటను చేస్తే మీకు అనుకూలమైన మంచి చక్కటి ఉద్యోగం, మీ యొక్క నిపుణతకు సంబంధించి చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే ప్రమోషన్ కానీ, బదిలీ కానీ కావాలని కోరుకుంటున్నారో వాటిని కొద్దిపాటి ప్రయత్నంలోనే మీరు సంపాదించుకుని ఆ స్థానాన్ని పొందే అవకాశం కూడా ఈరోజు మీకు రాబోతుందండి. ఇంకా ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో, పెట్టుబడి రంగంలో ఉన్నవారికి, వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. పెట్టుబడి కూడా చక్కటి లాభాలతో మీరు తిరిగి తీసుకునే విధంగా, గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టి డబ్బులను మేము తీసుకోలేకపోయాము అని ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వాటి మీద రాబడిని కూడా మీరు పొందే అవకాశం ఉంటుందండి. ఎవరికైనా గతంలో ఇచ్చి మీ సంపదను మళ్ళీ మీరు వెనక్కి తీసుకోలేని పరిస్థితుల నుంచి కూడా బయటపడగలుగుతారు. ఇక వ్యాపారంలో రంగంలో ఉన్నవారికి కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. విదేశీ వ్యాపారం చేసేవారికి మీ వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లాభాలను కూడా చూడగలుగుతారండి. ఇక చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి మీ వ్యాపారంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా మీ వ్యాపారాన్ని చక్కగా లాభాల బాటలో నడిపించుకోగలుగుతారండి. కొత్త కొత్త మెలకువలతో మీ వ్యాపారాన్ని మరింత వృద్ధిలోకి తెచ్చే అవకాశం కూడా ఉంటుందండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ మార్కెటింగ్ మెలకువలతో, మీ యొక్క నిపుణతతో మీరు మరింతగా మీ యొక్క స్థానాన్ని పదిలపరుచుకోవడం, రెట్టింపైన ఆదాయాన్ని పొందడం మీకు మరింత సంతోషాన్నయితే ఇస్తుందండి. ఇక ఈ రాశిలో స్త్రీల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, ఎవరైతే ఉద్యోగ రంగంలో ఉన్న మహిళలు ఉన్నారో, మీరు పనిచేసే కార్యాలయంలో చక్కటి వేతనంతో మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. పని భారం కాసింత ఉన్నప్పటికీ కూడా సకాలంలో మీ పనులన్నిటిని పూర్తి చేసుకొని మీరు మీ యొక్క రోజును ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక వ్యాపార రంగంలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో పోటీ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులిచ్చే ప్రోత్సాహంతో మీరు మరింత రెట్టింపైన ఉత్సాహంతో మీరు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలగడం కానీ, దానిలో కొన్ని మెలకువలను ప్రదర్శించడం కానీ, వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించడం గానీ, ఇట్లాంటివైతే మీరు చేయగలుగుతారండి. అది మీకెంతో సంతోషాన్నయితే ఇస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చే కాలంగా ఉంటుందండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో, ఈ రాశిలో భార్యాభర్తల విషయాన్ని మనం పరిశీలించినట్లయితే చక్కటి రోజుగా ఈరోజు మీకు ఉంటుందండి. మీ జీవిత భాగస్వామి మీ యొక్క నిర్ణయాలకే కాదు, మీరు చేసే ప్రతి పనికి వారి మద్దతు అనేది ఉంటుంది. ఇద్దరి మాట ఒకటే. మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు చేసే విషయంలో ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వారి నిర్ణయాలను కూడా మీరు అమలుపరచగలుగుతారు. అది కూడా వారికి సంతోషాన్ని ఇస్తుంది. మీకు కూడా సంతోషాన్ని ఇచ్చి రోజునైతే ఎంతో చక్కగా గడుపుకోగలుగుతారండి. ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు తీసుకునే నిర్ణయాల పట్ల ఆచితూచి మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల మీ యొక్క స్థానం అనేది మరింత మెరుగుపడే అవకాశం అయితే ఉంటుందండి. ఒక మెట్టు పైకి ఎదిగే అవకాశం ఉంటుంది. అయితే అందరి మనసులోను మీ యొక్క ఎవరైతే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారో, మీ అనుచరులు ఎవరైతే ఉంటారో వారిలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును, స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. వాళ్ళ చేతుల మీదుగా మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను అమలుపరచడం, ఇట్లాంటివి చేయటం వల్ల మీకు ఒక మంచి గుర్తింపు అనేది లభించే అవకాశం అయితే ఉంటుందండి.
ఇక ఎవరైతే ఆస్తి వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు, తగాదాలు ఇట్లాంటి స్థిర చరాస్తుల విషయంలో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా ఏదైనా శుభ ఫలితాలు రావటం కానీ, మీరు కోరుకున్న విధంగా మీ యొక్క ఆస్తి వ్యవహారాలలో గానీ, ఏదైనా మంచి మార్పులు అనేది మీరు చూడటం కానీ, ఇట్లాంటివి మీకు సంతోషం కలిగించే వార్తలను వినగలుగుతారు. ఆ దిశగా మీకు ఒక మలుపు అనేది దొరకడం జరుగుతుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా చక్కటి శుభ ఫలితాలను ఇచ్చేదిగా, అన్ని రకాలుగా కలిసి వచ్చేదిగా ఈ రోజైతే ఉంటుందండి. ఏదేమైనప్పటికీ కూడా మీరు దైవానుగ్రహంతో, గ్రహాల అనుకూలతతో మీరు ప్రతి దానిలో కూడా రాణించడం మీకు మరింత సంతోషాన్ని అయితే ఇస్తుందండి. ముఖ్యంగా ఈ రాశివారు అందరి మేలును కోరుకుంటారు. అందువలన మీరు 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. అందరి సంతోషాన్ని కోరుకోవటం వలన అందరూ మీ మేలును కోరుకుంటారు. అది కూడా మీ యొక్క ఎదుగుదలకు ఒక ముఖ్యమైన విషయంగా ఉంటుందండి. ప్రతి పనిని కూడా మీరు ఎంతో సునాయాసంగా, ఎంతో చాకచక్యంగా పూర్తి చేసుకోగలగడం కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్నయితే ఇస్తుందండి. ఎవ్వరిని నొప్పించకుండా మీ పనులను తెలివితేటలతో ఎంతో చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలిగి, వాటినన్నిటినీ ఎంతో సునాయాసంగా పూర్తి చేసుకోగలిగి, మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. చక్కటి లాభాలతో మీ రోజునైతే మీరు ముగించగలుగుతారండి. కుటుంబ సభ్యులతో కూడా ఎంతో సంతోషంగా మీరు కాసింత విశ్రాంతి సమయాన్ని కూడా గడపగలుగుతారు. మొత్తం మీద ఈ రాశివారికి రోజు మొత్తం అన్ని రకాలుగా అనుకూలంగా ఉండటమే కాకుండా కోరుకున్న విధంగా చక్కటి శుభ ఫలితాలనైతే పొందగలుగుతారు. ఇంకా ఈ రాశివారు అనుకూలమైన శుభ ఫలితాలను పొందడం కోసం ఎవరైనా ఆకలితో ఉన్న పేదవారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఒక్కరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ ఆహారము, అంతేకాకుండా నీటిని మీరు పంచిపెట్టడం వల్ల మీరు కోరుకున్న విధంగా ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలను ఈరోజు పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.